బిర్యానీ చేయాలంటే టైం సేవింగ్ కోసం ఒక్కరోజు ముందు మనం ఏమేమి చేసి పెట్టుకోగలమో మళ్ళీ ఒకసారి అన్నీ చూపిస్తున్నాను మీకు. కాజు ఫ్రై చేసుకున్నాను, ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాను, ఆనియన్స్ నార్మల్ ఫ్రై చేసుకున్నాను, ఇంకా ఈ కొత్తిమీర, కాడలు, టొమాటోస్ డీప్ మామూలుగా ఫ్రై చేసుకున్నాను. మగ్గిపోయినట్టుగా కొంచెం మగ్గనిచ్చినట్లుగా చేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరి పాలు తీయాలంటే కొబ్బరి కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా తుంపి పెట్టేసుకున్నాను అనమాట. ఇది అన్ని గరం మసాలాలు, బిర్యానీ మసాలాలు కలిపి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పెరుగు చట్నీకి వాటికి అవసరమైతే ఇంకా ఉల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తొడం తీసి ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా చేసుకుంటే మనకి కొంచెం టైం సేవింగ్ ఉంటుంది, మనకి టెన్షన్ ఉండదు, టైం కలిసి వస్తుంది అనమాట. చూసారు కదా, వీలైనంత వరకు ఇలా చేసుకోవాలి. చేసి ఇవన్నీ బాక్సుల్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ కాజు, ఈ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ మాత్రం బయట పెట్టుకున్నా పర్వాలేదు, ఏమవుదు. మిగతావి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిది.